కనిష్క నిన్ను చాలా మాయ చేసిందన్నయ్య. నిన్ను అడ్డం పెట్టుకుని తన ఇల్లీగల్ పనులు చేయించుకుంటుంది. ఆ కనిష్క నమ్మితే విషం ఉన్న పామును నమ్మినట్టే. కనిష్క నీకు విషమున్న పాములా కనిపించొచ్చు, నాకు మాత్రం దయచేసి ఉద్యోగం ఇచ్చిన స్నేహితురాలే కనిపిస్తోంది. అయినా నన్ను మాయ చేయడానికి, మాయ చేస్తే నేను మోసపోవడానికి నేనేమన్నా చిన్నపిల్లోన్నా? లోకం తెలిసిన వాణ్ణి, లోక జ్ఞానం ఉన్నవాణ్ణి. నువ్వు నాకు పెద్ద గురువులా బోధించదు. అన్నయ్య, అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎందుకిలా మారిపోయావు? నా చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు నేనెలా ఉండాలో అలాగే ఉన్నాను. దయచేసి నువ్వు నా పనికి అడ్డం రాకు. కనిష్క గురించి అదే పనిగా చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేయకు. బాయ్. ఏంటి రాహుల్, మీ అన్నయ్య మెదడుని మార్చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నావు? మీ అన్నయ్య ఆలోచనలకి ఆపరేషన్ చేయాలని చూస్తున్నట్టున్నావు? నీ మాటల మాయలో పడి మా అన్నయ్య పక్కదారి పడుతున్నాడు. దయచేసి వాణ్ణి వదిలే. నిజానికి మీ అన్నయ్య నా మాటల మాయలో ఏం పడిపోలేదు. తను తెలివైనవాడు, అందుకే తెలివిగా వ్యవహరిస్తున్నాడు. నేను చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ జీతం సంపాదించుకుంటున్నాడు. నువ్వే తెలివి తక్కువ వాడివి, అందుకే ప్రతిదానికి ప్రశ్నిస్తూ ఉంటావు. అవసరం లేని దానికి కూడా నిలదీస్తూ ఉంటావు. అందుకే నువ్వే పొజిషన్లో జాయిన్ అయ్యావో ఇంకా అదే పొజిషన్లో ఉండిపోయావు. నీ కింద పనిచేస్తూ నేను ఎదగాలనుకోవటం లేదు. నిన్ను వదిలించుకొని వెళ్ళిపోయే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే. ఆల్ ది బెస్ట్. ఈ కనిష్క వల్ల అన్నయ్య మళ్ళీ ఎలాంటి ఇరకాటంలో పడతాడో, మళ్ళీ ఏ విధమైన సమస్యల్లో పడిపోతాడో ఇప్పుడెలా? మావయ్య, మావయ్య, అత్తయ్య, ఏమైందమ్మా అవి? ఎందుకంత సంతోషంగా ఉన్నావు? మావయ్య, రాహుల్ బాబుని ఆ కనిష్క నుంచి విడిపించే టైం వచ్చేసింది. ఇదిగోండి మావయ్య, 10 లక్షలు. అమ్మాబి, 10 లక్షలా? 10 లక్షలా? చూసారా అత్తయ్య గారు ఆ అభి ఏం చేస్తుందో? అంత డబ్బు ఇప్పటికిప్పుడు అభి ఎక్కడి నుండి తెచ్చుంటుంది? ఏం పాడు పని చేసి సంపాదించుంటుంది? నీకెక్కడి నుంచి వచ్చిందంత డబ్బు? ఏం చండాల పని చేస్తే వచ్చిందా డబ్బు? వేదా, ప్లీజ్ నోరు జారకు. వేదా, మావయ్య, మీరు దయచేసి అత్తయ్యనేమనద్దు. ఏంటమ్మా అది? నోటుకొచ్చిందంటుంటే వింటూ కూర్చోమంటావా? ఆ మోసగత్తి కోసం నా మీద అరుస్తున్నారా? నన్నే నోరుమొయ్యి అంటున్నారా? ఏం నీచ పని చేయకుండానే అంత డబ్బు తీసుకొచ్చిందని అనుకుంటున్నారా? మావయ్య, అత్తయ్య గారికి విషయం తెలియదు కదా, చెప్తే వింటారు. అరే రాత్రే చెప్పానమ్మా అభి, అయినా ఇలాగే మాట్లాడుతుంది.
ఇప్పుడు అత్తయ్య గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది మావయ్య గారు? అంత డబ్బు ఊరికే వస్తుందా ఏంటి? అమ్మా లలిత, నువ్వు ఊరుకో అమ్మా. అభి ఏం చేస్తే ఆ డబ్బు వచ్చిందో నాకు బాగా తెలుసు. నువ్వు తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు. అయితే ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో చెప్పండి మరి. మాకు కూడా తెలియాలి కదా. నా భర్త ఒక సమస్యలో ఇరుక్కున్నారు. దానికోసమే 10 లక్షల వరకు డబ్బు అవసరమైందండి. నిజానికి నేను ఈ నాటు వైద్యం మొదలుపెట్టింది కూడా ఆయన కోసమే. ఇదిగోండి, మీకు ఇస్తానన్న 10 లక్షల అమౌంట్. నార్మల్ అవ్వకముందే డబ్బులు తీసుకోవడం తప్పవుతుందండి. ఎలాగూ నేను ఇవ్వాల్సిన అమౌంటే కదా, ముందే ఇస్తే మీకు కష్టం తీరుతుంది కదా, అందుకే ఇస్తున్నాను. లక్ష్మి అనే అమ్మాయికి నేను వైద్యం చేయడానికి వెళ్ళాను. తనకి నయమయ్యాకే డబ్బు తీసుకుందాం అనుకున్నాను. కానీ వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నా కష్టం తెలుసుకుని ముందే డబ్బిచ్చారు. నాకు డబ్బు ఎంత అవసరమో నా భర్తని విడిపించుకోవడం అంతే అవసరమని వాళ్ళు గ్రహించారు. మావయ్య, వాళ్ళు చాలా మంచివాళ్ళలా ఉన్నారు. అమ్మా అభి, నీ మంచి మనసుకి మంచి వాళ్లే తోడొస్తారమ్మా. అత్తయ్య గారు, డబ్బులు ఎలా వచ్చాయో ఇప్పుడు అర్థమైంది కదా. ఇదంతా నేను చేస్తోంది రాహుల్ బాబు కోసం. రాహుల్ బాబుని ఆ కనిష్క చెర నుండి విడిపించడం కోసం. మీ అబ్బాయిని మీకు స్వేచ్ఛగా అప్పచెప్తాను అత్తయ్య గారు. అది నా బాధ్యతగా తీసుకుంటాను. మావయ్య, ఇక నుంచి రాహుల్ బాబు తనకిష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. ఆ కనిష్క బానిసత్వం నుంచి విముక్తి పొందొచ్చు. స్వతంత్రంగా బ్రతకొచ్చు, స్వేచ్ఛగా జీవించొచ్చు.